గత 6-7 నెలలుగా రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. సిరీస్ల మీద సిరీస్లు ఆడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రోహిత్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లో బరిలో దిగాడు. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్లో బరిలో దిగాడు. భారత జట్టుకు 3-0తో సిరీస్ విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో బరిలో దిగాడు. బలమైన జట్టుపై సవాళ్లను ఎదుర్కొన్నాడు. సీనియర్లు లేకపోయినా జట్టును అద్భుతంగా నడిపించాడు. కుర్రాలను ఎంకరేజ్ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించాడు. ఇంగ్లాండ్పై సిరీస్ను గెలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్లో బరిలో దిగాడు. ముంబై ఇండియన్స్ తరపున లీగ్ దశలో మొత్తం మ్యాచ్లు ఆడాడు. ఆ వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టును పర్ఫెక్ట్ గా లీడ్ చేశాడు. అమెరికాలో గ్రూప్ దశను సక్సెస్ఫుల్ గా ముగించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ గడ్డ మీద అద్భుతాలు చేశాడు. సూపర్ 8 దశ నుంచి ఫైనల్ వరకు తనదైన ముద్ర వేశాడు. 17 సంవత్సరాల తర్వాత టీమిండియాకు మళ్లీ టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. టీ20 వరల్డ్ కప్ ముగియగానే పొట్టి ఫార్మాట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. వన్డేలు టెస్టుల్లోనే కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ ముందు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రూపంలో 2 టార్గెట్లు ఉన్నాయి. ప్రస్తుతం హిట్ మ్యాన్ వయసు 37 సంవత్సరాలు. గాయాల బారిన పడకుండా రోహిత్ ను కాపాడుకోవడం చాలా అవసరం అనే చర్చ జరుగుతోంది. ఈ నెలలోనే శ్రీలంక టూర్కు భారత జట్టు వెళ్తుంది. అక్కడ 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతి ఇవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ కు ముందు వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో సిరీస్లో విరాట్ ఆడలేదు. కానీ మున్ముందు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా లంక టూర్లో కోహ్లీ ఆడే అవకాశాలు లేవని కథనాలు వస్తున్నాయి. శ్రీలంక టూర్ తర్వాత బంగ్లాదేశ్తో టీమిండియా 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత కివీస్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలి. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ వెళ్లాలి. అయితే లంకతో సిరీస్ నుంచి రోహిత్ కు విశ్రాంతి ఇస్తే టీమిండియాను కేఎల్ రాహుల్ లేదంటే హార్దిక్ పాండ్యా లీడ్ చేస్తారనే చర్చ జరుగుతోంది. సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది.